తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. కొన్ని నియోజకవర్గాలలో భారీగా నామినేషన్లు దాఖలు కాగా కొందరు నాయకులు ప్రత్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ కారణంగా వాటిని పరిశీలించేందుకు అధికారులకు ఎక్కువ సమయం పట్టింది. దీంతో పరిశీలన ప్రక్రియ అర్ధరాత్రి వరకు సాగింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు మొత్తం 4,798 మంది నామినేషన్లు వేశారు. అయితే వాటిల్లో 608 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయి. నిబంధనల ప్రకారం ఒక్కో అభ్యర్థి 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు మించి పోటీ చేయరాదు. 3 స్వతంత్ర అభ్యర్థులు 2 కన్నా ఎక్కువ స్థానాలలో నామినేషన్లు దాఖలు చేశారు. ఇక పలువురు నేతలు ప్రత్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ సమర్పించిన అఫిడవిట్ నిబంధనలకు మేరకు లేదంటూ మాజీ మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల ఫిర్యాదు చేశారు. తుమ్మల అభ్యంతరాలను అధికారులు తోసిపుచ్చారు. ఇక దేవరకద్రలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డికి 2 చోట్ల ఓటు హక్కు ఉందంటూ బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఆయన అప్పటికే 2వ ఓటును రద్దు చేయాలని దరఖాస్తు చేసుకోగా అధికారులు ఆమోదించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 147 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీటిని అభ్యర్థుల సమక్షంలో పరిశీలించడం జరిగింది. 133 మంది నామినేషన్లు అంగీకరించగా 14 మంది అభ్యర్థుల నామినేషన్లు పూర్తిగా రిజెక్ట్ అయ్యాయి. వీలైనంత వరకు నామినేషన్లు అంగీకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ 2 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అటు కరీంనగర్, మానకొండూరులోనూ 7 నామినేషన్లు అధికారులు తిరస్కరించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి 21 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 18 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. సరైన పత్రాలు లేకపోవడంతో 3 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో 17 మంది నామినేషన్లు దాఖలు చేయగా వివిధ కారణాలతో 4 రిజెక్ట్ చేశారు అధికారులు. బరిలో మొత్తం 13 మంది అభ్యర్థులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని అసెంబ్లీ నియోజకవర్గంలో 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 4 నామినేషన్లను తిరస్కరించారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా పలువురి నామినేషన్లు రిజెక్ట్ చేశారు. నామినేషన్లు వేసిన ఫలితం లేకపోవడంతో పలువురు అలకలు మొదలుపెట్టారు. చేసేదేమీ లేక పార్టీల నేతలు వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా వరంగల్ ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్, చెప్పండి. శిరీష, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలు ఉండగా 12 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. దానికి సంబంధించి నామినేషన్లు నిన్నటి వరకు పరిశీలించినటువంటి అధికారులు నామపత్రాల్లో సరిగా లేనటువంటి నామినేషన్లను తిరస్కరించారు. మొత్తానికైతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనుక చూసినట్లయితే వర్ధన్నపేట నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానానికి 26 మంది 40 సీట్ల నామినేషన్ దాఖలు చేయగా 6 నామినేషన్లు అధికారులు తిరస్కరించారు. మిగతా నామినేషన్లకు ఆమోదం తెలిపినటువంటి పరిస్థితులు. వరంగల్ తూర్పు సంబంధించి 38 మంది అభ్యర్థులు 51 సీట్ల నామినేషన్ దాఖలు చేశారు. 31 నామినేషన్లను అధికారులు ఆమోదించారు. జనగామ నియోజకవర్గానికి సంబంధించి 32 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 5 నామినేషన్లు తిరస్కరించి 27 మంది నామినేషన్లను అధికారులు ఆమోదించారు.
అటు స్టేషన్ కనుపూర్లో కనుక చూసుకున్నట్లయితే 28 మంది అభ్యర్థుల్లో 5 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం, జానకిపురం సర్పంచ్ నవ్య కూడా తన నామినేషన్ ఆమోదించబడింది. ఆమె పోటీలో ఉంటారని చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరో ములుగు నియోజకవర్గంలో పోటాపోటీగా సాగుతున్నటువంటి అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య సాగుతున్నటువంటి పోటీలో వాటితో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో నిలుస్తున్నారు. 18 మంది 28 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 28 ఇద్దరు నామినేషన్లు తిరస్కరించారు. 26 నామినేషన్లు కూడా ఆమోదం తెలిసినటువంటి పరిస్థితి. ఇటు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి 31 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. పరకాల నియోజకవర్గంలో 36 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. వర్ధన్నపేటలో 20 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. నర్సంపేటలో 19 మంది అభ్యర్థుల నామినేషన్లు, జనగామలో 27 మంది అభ్యర్థుల నామినేషన్లు, పాలకుర్తి నియోజకవర్గంలో 22 మంది నామినేషన్లు, స్టేషన్ గణపూర్లో 23 మంది అభ్యర్థుల నామినేషన్లు, ములుగు జిల్లాలో 16, భూపాలపల్లిలో 25 మంది నామినేషన్లు, అటు మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 15 నామినేషన్లు ఆమోదం పొందాయి. డోర్నకల్ నియోజకవర్గం నుంచి 17 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. ఇక్కడ గోపాల్ నాయక్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి కీలకమైనటువంటి పోటీదారుగా మిగులుతాడనుకుంటే ఆయన నామినేషన్ కూడా తిరస్కరణకు గురవడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ పశ్చిమంలో 20 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్లు ఆమోదం పొందాయి. శిరీష. రైట్, థ్యాంక్ యూ సతీష్. తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. కొన్ని నియోజకవర్గాలలో భారీగా నామినేషన్లు దాఖలు కాగా కొందరు నాయకులు ప్రత్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి కిషోర్ లైవ్ ద్వారా అందజేస్తారు. కిషోర్, చెప్పండి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అలాగే స్కూట్నీ కూడా నిన్నటి వరకు పూర్తయింది. మరో 2 రోజుల పాటు ఈ విత్డ్రాల్ కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా చూసినట్టయితే చాలా చోట్ల కూడా కొన్ని రిజెక్టెడ్ అయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇటు నిజామాబాద్ అర్బన్ సంబంధించి చూసినట్టయితే మొత్తం 23 మంది అభ్యర్థుల నామినేషన్లు మాత్రం ఇప్పుడు వాలిడ్ గా ఉన్నాయి. 8 నామినేషన్లు తిరస్కరించారు. అలాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 17 అభ్యర్థులది వాలిడ్ గా ఉన్నాయి. ఒకరిని రిజెక్ట్ చేశారు. అలాగే ఆర్మూర్ నియోజకవర్గం చూసినట్టయితే 21 మంది అభ్యర్థుల నామినేషన్లు వాలిడ్ గా ఉన్నాయి. అలాగే 5 రిజెక్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అటు బాల్కొండ నియోజకవర్గం నుంచి కూడా 9 మంది అభ్యర్థులు అటు వాలిడ్ గా ఉన్నాయి. 2 కూడా రిజెక్ట్ చేశారు. బాన్స్వాడ నుండి కూడా ఇటు 17 మంది వాలిడ్ అభ్యర్థులు కొనసాగుతున్నారు. అలాగే 2 రిజెక్ట్ చేశారు. అలాగే బోధన్ నుంచి కూడా 15 మంది అభ్యర్థులై వాలిడ్ గా ఉన్నాయి. అటు 8 మంది కూడా నామినేషన్లు తిరస్కరించారు. అలాగే కామారెడ్డిలో సీఎం పోటీ చేస్తున్న కామారెడ్డిలో చూసినట్టయితే ఈసారి ఎక్కువ సంఖ్యలో వచ్చాయి. 64 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 6 రిజెక్ట్ చేశారు. 58 మంది అభ్యర్థులు ఇప్పుడు పరిశీలనలో ఉన్నాయని చెప్పవచ్చు. అయితే అలాగే ఎల్లారెడ్డిలో కూడా 14 మంది అభ్యర్థుల వాలిడ్ గా ఉన్నాయి. 2 కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి. అలాగే చుట్టల్లో కూడా 23 మంది అభ్యర్థులు, మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా 5 రిజెక్ట్ అయ్యాయి. 23 మంది అభ్యర్థులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు రేపు కూడా అటు అభ్యర్థులకు విత్డ్రాల్ కూడా అవకాశం కల్పిస్తుంది. అయితే ముఖ్యంగా సీఎం పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో చూసినట్టయితే అధిక సంఖ్యలో 58 మంది అభ్యర్థులు మాత్రం నామినేషన్లు ఇంకా ఉన్నాయి. అయితే ఇప్పటికే గతంలో చూసినట్లయితే అటు ఎంపీ కవిత పోటీ చేస్తున్న సమయంలో కూడా 180 పైగా అభ్యర్థులు రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అక్కడ ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పుడు అటు ఈవీఎంఆ లేకుంటే బ్యాలెట్ అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ గతంలో చూసినట్లయితే 180 మంది అభ్యర్థులు చేసినప్పుడు అటు ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇది ఈవీఎం ద్వారానే ఎన్నిక ప్రక్రియ కొనసాగించారు. అయితే ఈసారి కూడా కామారెడ్డిలో కూడా ఈవీఎం ద్వారానే ఎన్నిక ప్రక్రియ కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అటు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం 58 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇటు ధరణికి సంబంధించి అటు రంగారెడ్డి జిల్లా శంకర్ హిల్ కి సంబంధించిన భూ బాధితులు సుమారు ధరణికి సంబంధించిన 450 ఎకరాలు గతంలో కొనుగోలు చేసినప్పటికీ కూడా చాలా వరకు కూడా వారి పేరు ఉన్న నేపథ్యంలో సుమారు 24 మంది అభ్యర్థులు అటు ధరణి బాధితులే ఇటు కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు కొరట్ల నుండి అలాగే మెట్పల్లి ప్రాంతం నుండి పలువురు చేనేతకు సంబంధించిన బాధితులు కార్మికుల కుటుంబాలకు సైతం ఇటు కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసినట్టు కూడా
వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఇప్పటికే 58 మంది అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో అది అధికార పార్టీకి ఇబ్బందికర విషయం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులను కూడా అధికార పార్టీ నాయకులు ఇప్పటికే కన్సల్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో వారిని విత్డ్రాల్ చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఎవరెవరు నామినేషన్లు దాఖలు చేశారు వారిని ఒప్పించే పనిలో కూడా కొంతమంది టీం ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన టీం ఇప్పటికే వారి దగ్గరికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. రేపు సాయంత్రం వరకు కూడా విత్డ్రాల్ అవకాశం ఉన్న నేపథ్యంలో తక్కువ సంఖ్యలో నామినేషన్ అభ్యర్థులు బరిలో తక్కువ సంఖ్యలో ఉండే విధంగా ఇక్కడ ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఎవరికి చర్చలు నామినేషన్లు ఎవరు చేశారో అభ్యర్థులతో చర్చలు కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇటు కామారెడ్డిలోనే ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాకాయి. ఇతర ప్రాంతాల్లో కూడా 20 అలాగే 15 నుండి 20 నామినేషన్లు మాత్రమే ఇప్పుడు కొనసాగుతున్నాయి. అయితే రేపటి వరకు అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని చోట్ల కూడా 10 నుండి 15 మంది అభ్యర్థులు బరిలో ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అటు కామారెడ్డిలో సైతం సుమారు 50 మంది మాత్రం ఈసారి బరిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. అటు కాంగ్రెస్ నుండి కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అటు బరిలో నిలుస్తున్నారు కామారెడ్డి నుండి. అంతేకాకుండా అటు సీఎం కేసీఆర్ బరిలో ఉండే నేపథ్యంలో అటు కామారెడ్డిలో పోటీ ప్రచారాలు కూడా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి నామినేషన్ల పర్వం పూర్తయింది, అలాగే స్ఫూర్తి పూర్తయింది. రేపు సాయంత్రం వరకు విత్డ్రాల పర్వం కూడా పూర్తి కానుంది. అయితే మరో 10-15 రోజులు మాత్రమే ప్రచారం ఉన్న నేపథ్యంలో ప్రచారం కూడా జోరందుకుందనే చెప్పవచ్చు. ఇప్పటికే అటు సీఎం కేసీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో కూడా పర్యటించారు, అలాగే బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నారు. రేపు నిజామాబాద్ జిల్లాలో సైతం 3 చోట్ల అటు బోధనతో పాటు నిజామాబాద్ అర్బన్ ఎల్లారెడ్డి ప్రాంతాల్లో కూడా అటు సీఎం కేసీఆర్ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటన కూడా ఉంది. ప్రచారంలో ఈ రోజు కామారెడ్డి నియోజకవర్గం మొదటిసారి ఈ రోజు ప్రచారంలో పాల్గొంటున్నారు. మొత్తానికి అటు ప్రచార పర్వం మొదలైంది, ఎప్పటికే స్ఫూర్తి కూడా పూర్తయిందనే చెప్పవచ్చు. అలాగే విత్డ్రాల పర్వం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం కూడా కామారెడ్డి నియోజకవర్గం పైనే అందరి చూపు ఉందనే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్. నామినేషన్లకు సంబంధించి నాయకులు ప్రత్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ కారణంగానే వాటిని పరిశీలించేందుకు అధికారులకు ఎక్కువగా సమయం పట్టింది. దీంతో పరిశీలన ప్రక్రియ అర్ధరాత్రి వరకు సాగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా నల్గొండ ప్రతినిధి హరిప్రసాద్ అందజేస్తారు. హరిప్రసాద్, చెప్పండి. శిరీష, నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత స్క్రూటినీ జరిగింది. ఈ స్క్రూటినీలో చాలా వరకు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దాంతో భాగంగానే ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి గారు వేసిన నామినేషన్ కూడా తిరస్కరణకు గురవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే పార్టీకి సంబంధించిన బీఫామ్ లేకపోవడం వల్ల దాన్ని వాళ్ళు తిరస్కరించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 12 నియోజకవర్గాలకు సంబంధించి 428 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. దాంట్లో 73 మందికి సంబంధించిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 355 మంది అభ్యర్థులు నామినేషన్లు ఆమోదించారు. వీళ్ళందరూ కూడా బరిలో ఉంటారా, లేకపోతే ఏదైతే ప్రధాన పార్టీలకు సంబంధించిన పార్టీల నాయకులు వాళ్ళందరినీ బుద్ధగించి వాళ్ళు నామినేషన్ ఉపసంహరించుకునేలా చేస్తారనే దాన్ని మాత్రం ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా దీంట్లో అత్యంత ఎక్కువగా ఏదైతే నియోజకవర్గం ఉన్నదో మునుగోడు నియోజకవర్గం నుంచి ఎక్కువ సంఖ్యలో 50 మందికి సంబంధించిన నామినేషన్లు ఆమోదించబడ్డాయి. ఆ తర్వాత కోదాడకు సంబంధించిన కోదాడ నియోజకవర్గంలో 36 మంది నామినేషన్లు ఆమోదించబడ్డాయి. అదేవిధంగా హుజూర్ నగర్ కు సంబంధించి 35, ఇలా నల్గొండకు సంబంధించి కూడా 36 నామినేషన్లు మొత్తం వాళ్ళు ఆమోదించడం జరిగింది. ఇప్పుడు ఈ 355 మందిలో ఎంతమంది ఉపసంహరించుకుంటారు, ఆ తర్వాత ఫైనల్ గా ఎంతమంది బరిలో నిలబడతారు అనేది మాత్రం మనం కొంత వేచి చూడాల్సింది. అయితే ఈసారి బీఎస్పీ పార్టీకి సంబంధించిన కొంతమంది, అంటే భువనగిరి బీఎస్పీ పార్టీకి సంబంధించిన ఆ వ్యక్తులు కూడా నామినేషన్ తిరస్కరించడం జరిగింది. ఆయన సరైన టెస్ట్ ఇవ్వకపోవడంతో మాత్రం దాన్ని తిరస్కరించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అధికార పార్టీకి ఏదైతే కారు గుర్తున్నదో ఆ కారు గుర్తుకి పోలిన గుర్తును తీసుకురావడానికి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే, ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నామినేషన్ల స్క్రూటినీలో మాత్రం బీఆర్ఎస్ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం చాలా శ్రద్ధ తీసుకొని
ఏదైనా లోపం కనిపిస్తుందా లేదనే దానికి సంబంధించి మాత్రం చాలా కేర్ఫుల్ గా అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఇదంతా కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అధిక సంఖ్యలో ఇండిపెండెంట్ నామినేషన్లు మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరి కొంప ముస్తాయి, ఎవరిని పైకి తీసుకొస్తాయి అనేది మాత్రం కొంత అభ్యర్థులు భయపడుతున్న పరిస్థితి మాత్రం నెలకొని ఉన్నది. కాబట్టి ఉపసంహరణకు ఇంకా గడువు ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ 355 మందిలో ఎంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరిస్తారు అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిందే శిరీష. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.